హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు గదా! వాతావరణం మాత్రం సల్లగున్నది. కానీ ఉడకబోత్తాంది. చల్లగా అయితున్నది. ఇయాల మరి బట్టలు పిండేదున్నది. చూడాలే మరి వర్షం పడుతదో, మరి ఎట్లుంటదో ఏదో వాతావరణం తెలవది. చూడాలే. ఇగ ఇయ్యాలైతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిత్తాన్న. రేపటి స్కూల్ అయితే స్టార్ట్ అయితాని. ఇగ పిల్లలకు వంటలు తొందరగా అయిపోయి బ్రేక్‌ఫాస్టులు, లంచ్ ప్రిపేర్‌లు ఎంత కష్టపడి మనం వంటలు చేసినా పిల్లలైతే సగమన్నా వదిలేసత్తరు. గట్లయితుంటది. పిల్లలు మంచిగా టిఫిన్ ఖాళీ చేసిన రోజు మనమైతే ఎంత ఖుషి అయితామో, ఈరోజు మంచిగా వండినట్టున్నా అని చెప్పి మస్తు ఖుషి అయితాం కదా! వంట మస్తు అయినట్టున్నది, మంచిగా రుచిగా చేసినట్టున్నా అని గొప్పగా అనుకుంటాం. మనం ఎవరు అనకపోయినా. మనల్ని మెచ్చుకోరు. అయినా కూడా మనం అనుకుంటాం. టిఫిన్ కాల్ చేసి తీసుకొచ్చిరనుకోండి, ఇగ ఆ రోజు మాత్రం మస్తు సంబరం అనిపిత్తది. ఇగ రోజు వా అన్నం వాపసొచ్చిందనుకోండి, ఇయాల కూర మంచిగా వండలేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటది కదా! గట్లయితుంటది. కానీ ఏం ఆలోచించకండి. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతది. మంచి మంచి రెసిపీస్ యాడ్ చేత్తా. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో గాని, లంచ్‌లో గాని మీకైతే చూపిత్తా. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ఇక్కడ పూల్ మఖానా తీసుకొనొచ్చిండు. అంటే రేషన్ తీసుకొనొచ్చిండు. మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత రేషన్ అయిపోయినాయి, వెజిటబుల్స్ అయిపోయినాయి అని చెప్తే, ఇగ మొత్తం అన్నీ తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ అయితే రేషన్ తీసుకొచ్చిండు. అదైతే మీకు చదరలేదు. అది మీకు చూపిత్తా. ఎంత బిల్ అయింది, ఏమేమి తీసుకున్నాము, ఏంది అనేది మొత్తం కూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే పూల్ మఖానా తీసుకున్నా. దాంతో పాటు బాదం తీసుకున్నా ఒక 8 వరకు. దాంతో పాటు ఆహ్, వాల్‌నట్స్ తీసుకున్నా ఒక 4, 5. అంటే మా పిల్లలకు మాకు సరిపడా చేస్తానా. ఇద్దరికైతే ఒక ఇన్నిన్ని ఏయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏసుకుంటే సరిపోతది. ఇక్కడ కిష్మిష్ కూడా బ్లాక్ కిష్మిష్ ఉంటాయి గదా! అవి గూడా ఏసుకున్నా. మీకిష్టం ఉంటే కాజు ఏసుకోండి, అంజీర్ ఏసుకోండి. అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చియా సీడ్స్, సింపుల్‌గా బాదం, పూల్ మఖానా అంతే సరిపోతది. అట్లైనా పర్వాలేదు. మళ్ళీ ఒక బనానా యాడ్ చేసుకున్నా సరిపోతది. లేదు అనుకుంటే రాగి రాగి పౌడర్ ఉంటది గదా! అది గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇయాలైతే నేను సింపుల్‌గా చేపిత్తానా. ఇక్కడైతే పూల్ మఖానా తీసుకున్నా, బాదం తీసుకున్నా, కిష్మిష్ తీసుకున్నా, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నా. ఇగో గిట్లయితున్నది. పాలల్ల నానబెడతానా ఒక గంట సేపు. ఇగ అన్ని పనులు చేసుకునే లోపు ఇదైతే నానిపోతదని చెప్పి, ఆల్ డ్రై ఫ్రూట్స్ ఉన్నది తీసుకొని వచ్చిండు కదా మా ఆయన, అవి కూడా కొద్దిగా ఎత్తానా. చూత్తారు గదా! అయితే నిన్నటి వీడియోలో అయితే మా అత్త ఏమన్నది, మా అత్తోళ్ళ ఇల్లయితే మీకు చూపిచ్చిన. మా అత్త వాళ్ళైతే ఇల్లు చూపిచ్చిన గదా! అంటే రూములు చూపిచ్చిన. ఇగ ఇంకొక బెడ్‌రూమ్ మా మామయ్య, మా అత్తయ్యది సెపరేటు. అందులోకి ఎవ్వరు ఎంటర్ గావద్దు. ఎవరు పోవుడు లేదు, ఎవరు అచ్చుడు లేదు. డోర్ పెట్టుకునే ఉంటారు. ఆ డోరు మేము కొడితేనే డోర్ తీత్తడు మా మామయ్య. అట్లయితే ఉంటాడు మామయ్య సెపరేట్ అన్నట్టు. మా మామయ్యకి, మా అత్తయ్యకు. అందులో ఎవరిని అలౌడ్ చేయరు. చిన్న పిల్లల్ని గూడా. అట్లయితే ఉంటది. అది మా ఇల్లు ఎవరిది, అసలు ఏంది అనేది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అసలు పండగకు ఎట్లా చేసుకున్నాం, ఏమేం చేసుకున్నాం అనేది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే చూత్తారు గదా! ఖర్జూరాలు ఏసుకుంటానా స్వీట్ కోసం. మీకిష్టం ఉంటే బెల్లం ఏసుకోండి. లేదు మాకు స్వీట్ ఒద్దు, ఏం ఒద్దు అనుకుంటే సింపుల్‌గా అట్లా వదిలేసుకున్నా పర్వాలేదు. అయితే మేమైతే పండగకి పోయినాం గదా! శుక్రవారం రోజు పోయినాం. శనివారం రోజు పండగయింది. పండగ రోజైతే మేమైతే ఎప్పుడు పెళ్ళయి ఇప్పుడు 13 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. 14 అన్నట్టు. 14 సంవత్సరాలల్ల నేను ఇంటికి చిన్నదాన్ని గదా! ముగ్గురు తోడికోడళ్ళు, నేను చిన్నదాన్ని. కాబట్టి ముగ్గురు తోడికోడళ్ళు నాకు పెళ్లయినప్పుడు ఒకడే తోడికోడలు ఉండే, పెద్ద తోడికోడలు. నాకు పెళ్లైన 3 నెలలకు అంటే మూడో తోడికోడలికి పెళ్లయింది. రెండో తోడికోడలకు అప్పుడే పెళ్లి గాలేదు. మాకు పెళ్లయిన తర్వాత మూడో బావకు పెళ్లయిన తర్వాత, మా రెండో బావ కనీసం 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అప్పటి వరకు ఇంకా ఆయన ఫారెన్‌లో ఉండే. ఆయన సెటిల్డ్ అయిన తర్వాత చేసుకుంటా అని చెప్పి ఆగిపోయిండు. అంటే మేము చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం గదా! చూత్తారు గదా! ఇక్కడ కుంకుమ పువ్వేసుకుంటానా. అయితే మాకసలు పెళ్లి చేసుకునే వయసయితే మా ఆయనదైతే గానే గాదు. మా ఆయన 19 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ వయసులో అసలు పెళ్ళే చేసుకోరు. కానీ ఇగ నాకు సంబంధం రావడం వల్ల ఇగ మా ఆయనైతే పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. అట్లయితే పెళ్లి చేసుకున్నాడు. లవ్ స్టోరీ కొంతమందికే తెలుసు, కొంతమందికి తెలవది. నేనైతే లవ్ స్టోరీ గురించి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు అంత డీప్‌గా అయితే చెప్పలేదు. నార్మల్‌గా చెప్పేదాన్ని. కొంతమందికైతే నా విషయం మొత్తం తెలుసు. ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా, ఏ నుంచి లైఫ్ స్టార్ట్ అయిందనేది కొంతమంది తెలుసు. ఆళ్ళు కంటిన్యూ‌గా వాచ్ జేస్తారు. వాచ్ జేసేటోళ్ళకు కొద్దిగా బోరింగ్ అనిపిత్తది చెప్పినప్పుడు. కొత్త వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్ ఉంటది. అయితే మా మామయ్య రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తాత ఇచ్చిన భూమి అన్నట్టు. అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన భూమి. మా మామయ్య వాళ్ళ నాన్న ఇచ్చిన భూమి మీద ఇల్లైతే కట్టిండు. అది ఎట్లా కట్టిండంటే నలుగురు కొడుకులు 4 పోర్షన్స్. చూపించిన గదా మీకైతే మా అత్త వాళ్ళ ఇల్లు. అది మా రెండో బావ వాళ్ళ ఇల్లు. అసలు యాక్చువల్‌గా మాకు రావాల్సిన ఇల్లు. ఎందుకంటే చిన్న కొడుకు ఫ్రంట్ ఇల్లొస్తది గదా! ఫస్ట్ ఇల్లొస్తది గదా! కానీ ఇగ మేము ఆడ ఉంటలేమని జెప్పి ఎవరు కంఫర్టబుల్‌గా వాళ్ళైతే పంచుకున్నారు. అట్లా అక్కడ గూడా అన్యాయమే జేషిర్రు మా అత్త, మామలు అందరూ గూడా. మా ఆయనేమో ఏం మాట్లాడడు. నేను మాట్లాడుతానో మా మామయ్య అంటాడు, "నీకు హక్కు లేదు. నువ్వు మాట్లాడే హక్కు లేదు.
నువ్వు కోడలివి కోడలు లెక్కనే ఉండాలి, బయట దానివి బయట లెక్కనే ఉండాలి, నీకు హక్కు లేదని చెప్పి మా మావయ్య అయితే అన్నాడు కూడా. అందుకని ఇక మా ఆయనను ఏం మాట్లాడు, పోతే పోనీ లేవే అని చెప్పి మా ఆయన అయితే ఎప్పుడు జాలి గుణం చూపిస్తాడు. చూస్తారు కదా. ఇక్కడైతే నేను నానబెట్టుకున్నా, ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెడతానా. కుక్కర్లో అయితే మేము మటన్ ఉడకబెట్టేసరికి మొత్తం మాడిపోయింది. అలా మా ఆయన అయితే కెమికల్ వేసిండు. దాంతోపాటు నేను అవి కూడా కొంచెం గ్యాస్ కూడా క్లీన్ చేయడం కోసం కెమికల్లలో వేసిన. ఇవైతే క్లీన్ అయిపోతాయి కెమికల్ ఎత్తే, కానీ తొందరగా క్లీన్ చేయాలి. ఇక్కడ బియ్యం కూడా నానబెట్టిన. ఇక్కడ ఇది కూడా మంచిగా నానిపోయింది. మిక్స్ అయితే పట్టేసుకుందాం. ఇక్కడైతే మీరు చూసుకుంటే నా మాటలను కూడా వీడియో ఎండి వరకు చూసుకుంటే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే ఇక మా మామయ్య అట్లా ఇల్లు అయితే కట్టిండు, రిటైర్డ్ అయిన పైసలతోని ఇల్లు అయితే కట్టిండు. ఆ కిందున్న ఇల్లు మా రెండో బావ వేరే దేశం ఉండేటోడు. పెళ్ళైన తర్వాత అక్కడనే ఉండేటోడు, పెళ్లి కాకముందు చాలానే ఉండేటోడు. అందుకే పెళ్లి లేట్గా చేసుకున్నాడు. ఇక ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి సామాన్లు, వాళ్ళ కోడలు ఉంది కదా మా తోడి కోడలు, ఆమె పెళ్లి సామాన్లు అన్నీ కూడా బెడ్లు, అలుమారి అవన్నీ కూడా ఇంట్లో పెట్టిపోయింది. కాబట్టి ఇక వాళ్ళ కోసం అని చెప్పి మా మామయ్య ఏం చేసిండు, రెండో కొడుకు ఇచ్చిండు అన్నట్టు. ఇక వాళ్ళ రెండో కొడుకు ఇంట్లో ఉంటారు, వాళ్ళ సామాన్లు కూడా ఇంట్లోనే ఉండేటి. కానీ ఇక వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కరోనా వచ్చిన టైంలో కరోనా టైంలో అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇండియాకి వచ్చేసారు. వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపలే ఇల్లు కట్టేసుకున్నారు వేరే వేరే ప్లేస్లో. ఇక అక్కడ ఉండట్లేదు. ఇక అన్ని సామాన్లు తీసుకొని వేరు. ఆ రూమ్ మాకు ఇచ్చేసారు. అంటే మాది సొంతం అయితే కాదు, మాది వెనుక వైపు ఉన్నది. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా. అది రెంట్కున్నది. మా మామయ్య రెంట్కి ఇచ్చిండు. ఆ రెంట్ పైసలు మా మామయ్య తీసుకుంటాడు. నెలకు 6,000 వస్తాయి. ఇక మా పెద్ద బావ మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎనుకుంటాడు. మా పెద్ద తోడికోడలు మా పెద్ద బావ. రెండో బావ తోడికోడలు మా అత్తయ్య వాళ్ళ మీద ఉంటారు, ఫస్ట్ ఫ్లోరు, ఫ్రంట్లు ఉంటారు. మాది బ్యాక్ సైడ్ ఏమి ఫెసిలిటీస్ లేవు. కడుక్కోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, బట్టలు ఉతకడానికి, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. అంత ఇరుకుటంగా ఉన్నది. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం పోయినప్పుడు. నేను ఒక్కదాన్నే పోయి చూపిస్తా. ఒక గట్లయితున్నది. ఇక మేమేం మాట్లాడతలేము, మేము ఉండము కదా అని చెప్పి మా మామయ్య అయితే అట్లా అన్యాయం అయితే చేసిననే అంటారు. ఇదైతే మా హస్బెండ్ అయితే పోతే పోనీ లేవే అంటాడు. అన్నిటికి పోతే పోనీ అనుకుంటేనే మా ఆయనకైతే ఏం తెలియదు. గట్లయితున్నది. అన్నిట్లో లాసే అన్నట్టు. మేమైతే ప్రేమకు ఉండదు, దాంతోపాటు పైసా ఉండదు. మా పైసలు అయితే తీసుకుంటారు, మా అవసరాలు అయితే ఆడుకుంటారు, కానీ మమ్మల్ని అయితే అంతగా ఏం ఎక్కువ చూడరు. ఇక మా ఆయన అయితే పట్టించుకోడు. ఎందుకంటే ఇక నీకు తల్లిదండ్రులు లేరు కదనే, ఇక నేను కూడా గట్టిగా మాట్లాడితే నాకు కూడా తల్లిదండ్రులు లేకుండా అయిపోతుంది అని చెప్పి మా ఆయన అయితే ఇక సపరేట్గానే ఉంటాడు. ఇక పోనీలే అని నేను కూడా సపరేట్గానే ఉంటా. గట్లయితున్నది. ఇక్కడ చూస్తారు కదా. నేనైతే ఎర్రపప్పు అయితే నానబెట్టుకున్నా, టమాటా పప్పు అయితే చేస్తానా. సింపుల్గానే చేస్తానా. ఇది సుక్కి దాల్ అంటారు మేమైతే. సుక్కి దాల్ అంటే డ్రై ఉంటుంది అన్నట్టు. అదైతే చేస్తానా. దాంతోపాటు అంతలోపు అది నానుతుందని చెప్పి. అయితే పండగకైతే మేము పోయినాం కదా. ఎప్పుడు కానీ నేను పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు మా మూడో యారాలు చేసేది షీర్ కుర్మా, మంచిగా చేసేది. ఆమె చేసేదన్నట్టు. ఇక ఆమెకు 2, 3 సంవత్సరాల నుంచి మా అత్తయ్య మంచిగా చేత్తలేవు అని చెప్పి అనేసరికి ఆమె ఏం చేసింది, నేను ఇన్ని కష్టపడి 10 సంవత్సరాల నుంచి చేస్తానా, ఒక్కసారి ఫెయిల్ అయినందుకు ఇక అత్తయ్య అట్లా అన్నది. ఇక అప్పటి నుంచి నేను చెయ్య అని చెప్పి ఆమె మొండి పట్టు పట్టేస్తే ఇక మా మావయ్య, మా బావలు అందరు కలిసి ఇక ఒక నిర్ణయానికైతే వచ్చిర్రు. అదేం నిర్ణయం అని చెప్తా, చూస్తారు కదా. ఇక్కడైతే నేను కోకో పౌడర్ అయితే తీసుకున్న, ఆర్డర్ చేసిన బ్లింకిట్లా 10 మినిట్స్లో వచ్చింది. ఇన్స్టెంట్ ఈస్ట్ అయితే తీసుకున్నా. యాక్టివ్ ఈస్ట్ అంతకుముందు తీసుకున్నా. అది ఇక మళ్ళీ ఒక 10 నిమిషాలు నానబెట్టాలి, అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఇన్స్టెంట్ ఈస్ట్ అయితే తీసుకున్నా. ఇదైతే మంచిగా నానిపోయింది. మిక్సీ అయితే పట్టేసుకుందాము. మీరైతే నా మాటలు వినుకుంటా, వీడియో అయితే చూసుకుంటా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే ఇక అంటే 10 సంవత్సరాలు ఏంటంటే మాకు చిన్నపిల్లలు ఉండే కదా. మా మూడో యారాలు కూడా నాకు ఇద్దరికి 3 నెలల గ్యాప్లోనే పెళ్ళి అయిపోయింది. కాబట్టి మాకు చిన్నపిల్లలు ఉండే, డెలివరీ ఉండే, ప్రెగ్నెంట్ ఉండే. అట్లా ఉండడం వల్ల మా బావలు హెల్ప్ చేసేటోళ్ళు అన్నట్టు. మా బావలు వండేటోళ్ళు. మా పెద్ద బావ, మా ఆయన, మా రెండో బావ వండేటోళ్ళు. ఇక మా అత్తయ్య అయితే ఏం వండకపోయేది. ఆమె ఎప్పుడు కూర్చొనే ఉండేది, ఏ పని చేసేది కాదు. మేము బాసన్లు, గిన్నెలు, నీళ్ళు పట్టుడు, ఇంటి పనులు, వంట పనులన్నీ మేము చేసేటోళ్ళం. అట్లా ఉండేది. కానీ ఈసారి ఏం చేసారంటే, ఎప్పుడు చూడు మేమే చేస్తాను, ఇప్పుడు పిల్లలు అందరు పెద్దగారు కదా అని చెప్పి ఇక మా బావ అందరు కలిసి డిసైడ్ అయ్యి ఏం చేసారంటే, ఈసారి ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేసేది లేదు ఇక నుంచి అని చెప్పి ఇక మా బావలందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇక దాని ప్రకారంగా చూస్తే మేమైతే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. పొద్దున్నే లేచినాం 5 గంటలకు. సుత్తారు కదా. ఇక్కడ కోకో పౌడర్ తీసుకుంటానా, పాలు కూడా పోసుకున్నా. ఇక పొద్దున్న లేచినాం, స్నానాలు అవన్నీ చేసినాం. పిల్లలైతే మా బావలు, మా మామయ్య అందరూ, పిల్లలు అందరూ నమాజ్కి వేరు. మేము పొద్దున్న లేచినాం. పొద్దున్న లేచుడుతోనే ఆ షీర్ కుర్మా అయితే మా పెద్ద యారాలు, రెండో తోడికోడలు ఇద్దరు కలిసి చేసారు. ఉప్మా నేను, మూడో తోడికోడలు కలిసి చేసినాం. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ చేయాలి కదా. అదైతే మా అత్తయ్య మటన్ చేసింది, 4 కిలోల మటన్.
పోట్ల గోషు మటన్ తీసుకొని వచ్చింది. ఇక అది చేసింది మా అత్తయ్య. బగారా రైసు మా మూడో తోడికోడలు చేసింది. ఇట్లా పాలు పంచుకున్నట్టు. ఎందుకంటే అంతకుముందు మా బావలు మా ఆయన అట్లా జోడి జోడి చేసేటోళ్ళు. మా పెద్ద బావ మీ పెద్ద తోడికోడలు పొద్దున, రెండో బావ రెండో తోడికోడలు మధ్యాహ్నం, అట్లా షేర్ చేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు గట్ల కాదు, మొగోళ్ళు చేసేది లేదని చెప్పేసరికి ఇక మేమైతే చేసినాం. మంచిగా చేసినాం, తొందరగా మంచిగానే అయిపోయింది. ఇక మా అత్త గొడవకి వచ్చిందా అంటే ఈసారి అయితే గొడవకైతే రాలేదు. సుత్తారు కదా, ఇక్కడైతే పెరిగేసుకున్నా, మంచిగా గడ్డ పెరిగేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే పెరిగేసుకోండి, లేదు అనుకుంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఇక్కడైతే మిక్సీ పట్టుకున్న, కోకో పౌడర్ వేసుకొని కొద్దిగా చిక్కగా ఉంటే పాలు పోసుకోండి. ఇది స్మూతీ లెక్క వేస్తాను కాబట్టి ఎక్కువ చిక్కగా అయితే ఉండదు, ఎక్కువ చిక్కగా అయితే ఉండద్దు, నార్మల్గా ఉండాలి. గట్లయితేనే మంచిగా ఉంటుంది. చూస్తారు కదా, గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. అయితే ఇక గట్ల ఈసారి అయితే గట్ల జరిగింది. మా అత్తయ్య అయితే ఈసారి టార్గెట్ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది కూడా ఒక విషయం ఉన్నది, అదొక మ్యాటర్ ఉంది. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు రేపైనా చెప్తా. ఎందుకు అట్లా మా అత్తయ్య ఏమనకుండా నాతో మంచిగా మాట్లాడుకుంటూ అన్నీ నాతోని ఏం గొడవ కానట్టు, ఏం తెలియనట్టు ఎందుకున్నదంటే అదొక విషయం ఉన్నది. అది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు కదా, నేనైతే తయారు చేసుకున్న స్మూతీ మంచిగా రెడీ అయిపోయింది. పూల్ మకా పూల్ మకానా డ్రై ఫ్రూట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. కోకో చేసిన. ఇక్కడ ఇష్టం ఉంటే పెరుగు వేసుకోండి, లేదు అనుకుంటే ఐస్ క్రీమ్ వేసుకోండి. ఇది ఒక్క గ్లాస్ తాగితే మనకు ఇక మధ్యాహ్నం వరకు ఆకలి అయితే కాదు, అంత హెవీ ఉంటుంది. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసినాం కాబట్టి, మనము పూల్ మకాన్ వేసినాం కాబట్టి మస్తు టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా తింటారు పిల్లలు. గిట్లయితున్నది. అయితే ఇక నేనైతే ఇంటికి పోయినా, మా అత్తోళ్ళ ఇంటికి పోయినా, మా అత్త అయితే ఏం తిననట్టే, ఏం గొడవ పెట్టుకోనట్టే, ఏం మనసులో పెట్టుకోనట్టే ప్రేమగా అయితే మాట్లాడింది. అంటే ప్రేమగా అంటే ప్రేమగా కాదు, నార్మల్‌గా మాట్లాడింది. ఇప్పుడు మొన్న చెప్పినా కదా, ఫోన్ చేసి చేయనట్టు, మాట్లాడినట్టు మాట్లాడుతా అన్నా కదా, గట్లయితే మాట్లాడింది. దాని వెనక ఒక రీజన్ ఉన్నది. అది కూడా రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చిన్నగున్నది కదా, వీడియో చిన్నగున్నది. ఇక దాంతో పాటు షేర్ చేసుకోవడం కూడా ఇబ్బందే కాబట్టి గట్లా, అందుకని చెప్తలేను. చూస్తారు కదా, పెరిగేసుకున్న, కొద్దిగా జామేసుకున్న. ఎందుకంటే కలర్‌ఫుల్ ఉండడం కోసం. పిల్లలకి ఇత్తన్నామంటే కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఇత్తేనే పిల్లలు తింటారు, లేకపోతే తినరు. ఇగో గిట్లయితున్నది. నిజంగా మనము పెద్ద ఇంటికి కోడలు పోయినామనుకుంటే, ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్న ఇంటికి కోడలుగా పోతే ఖచ్చితంగా మస్తు కష్టాలుంటాయి. ఇంటి పని దగ్గర, వంట పని దగ్గర, పండగల దగ్గర బాగా ఇబ్బందే ఉంటది. ఎందుకంటే అందరం కలిసి చేసుకోవాలి. లేదు అనుకుంటే ఒకరి మీదనే భారం పడతది. దానివల్ల గొడవలైతాయి. ఇగ రాత్రయితే అయ్యింది. పొద్దునైతే ఇగ మేము అట్లా మంచిగా స్మూతీ తినేసినాం. సాయంత్రం అయితే కూరగాయలు లేవని చెప్పి బయటికైతే పోయినాం మేము నలుగురం కలిసి. మా పిల్లలు మేమందరం కలిసి. ఇగ కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత డిన్నర్ అయితే చేత్తాం. మా ఆయనైతే కొద్దిగా పనుందని చెప్పి బయటికైతే పోతా అన్నాడు. కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత మేమైతే బయటికొచ్చినాం. బాగా రోజులైతాంది కూరగాయలు తీసుకోక. మా ఆయననే పోయి తీసుకొచ్చేటోడు, మేమైతే పోయేటోళ్ళం కాదు. ఈసారి నలుగురం కలిసి పోయినాం. 9 అయితాంది రాత్రి. ఇగ ఆ టైంలో పోవాల్సొచ్చింది. ఇట్లయితే కూరగాయలైతే తీసుకున్నాం. ఇగ ఆ తర్వాత బుక్స్ ఉండే, మా పెద్ద బాబుకు బుక్స్ వచ్చినాయా లేదా అని తెలుసుకుందాం అని చెప్పి వచ్చినాం. అచ్చుడుతోనే బుక్స్ వచ్చినాయని చెప్పిర్రు. అంటే 9థ్ క్లాసు. బుక్ స్టోర్‌కైతే వచ్చినాం. ఇక్కడైతే బుక్స్ తీసుకుంటానం. ఇక పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, బుక్సు, బ్యాగ్సు, షూసు అన్నీ ఖర్చులే. ఎక్కువ ఖర్చులయిపోతాయి. కనీసం ఒక 20, 30 వేలు ఖర్చయిపోతాయి, పిల్లల ఫీజులు కాకుండా. ఇగ గిట్లయితున్నది. ఇగ ఇంటికొచ్చిన మా ఆయనైతే బయటికి పని మీద పోయిండు. మా పిల్లలైతే అన్నం తింటార్రు. నేను కిచెన్‌ల గిన్నెలు తోముతాంటే సడెన్‌గా నాకైతే గ్లాసు ఇరిగి, నాకైతే చేతుకు తగిలి గ్లాస్ అయితే వలిగిపోయింది. నా చేతుకు తగిలింది. ఒక్కసారిగా నేను అరిచినా. మా పిల్లలే తొందర తొందర పరిగెత్తుకుంటూ వచ్చిర్రు. "ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ?" అని చెప్పి. ఏమైందో మీరు చూడండి. ఇది ఎక్కువసేపు పెడితే యూట్యూబు క్లెయిమ్ పెడతది, స్ట్రైక్ చేస్తది. అందుకని చెప్పి కొద్దిగా సేపు చూపిత్తానా. చూత్తారు కదా, కొద్దిగా కట్ అయిపోయింది. గిట్లయితున్నది. రాత్రి పడుకునే ముందు చిన్నగా దెబ్బ అయితే ఏయించుకున్నా. ఇగ గిట్లయితున్నది. ఇగ మరి రేపటిదైతే కలుస్తా మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి, సపోర్ట్ చేయండి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.